సార్. ఇంకోటి వచ్చేసి హెల్పింగ్ నేచర్, అది అది చాలా నచ్చింది సార్. మనం రిచ్ అవ్వడం కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని రిచ్ చేయాలి అన్న వర్డ్, అది అది అసలు చాలా బాగుంది సార్. మన స్వార్థం కాకుండా ఇతరుల సంతోషంలోనే మన సంతోషాన్ని ఎత్తుకోవడంలో అసలు చెప్పలేనంత ఆనందం సార్ అది. ఇందులో నేను నా స్ట్రెంగ్త్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి అనేది కంపల్సరీ రేపటి నుంచి నోటీస్ చేసుకుంటాను సార్. లేచి అదే నోటీస్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 100% సార్. నా సాహసశక్తులు నేను ఎన్ని రోజులు అయితే బతకగలుగుతానో అన్ని రోజులు నేను రీచ్ కావడం కాదు, నాకు ఇంకా 100 మెంబర్స్ సార్. ప్రో వెస్టేజ్ 100 మెంబర్స్. మీరు రీచ్ అయినట్టే మేడం. కందవాళ్ళ చేస్తే అది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. లక్ష్మమ్మ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సారు ముగ్గురు కొడుకుల కొరకు చెప్పింది చాలా మంచిగా అర్థమైంది సార్. ఓకే ఓకే మేడం. నా అప్లైనర్ నిరంజన్ సారు, శాంతా మేడం, లక్ష్మీ సాగర్, గోపాల్ సార్. మీకు ఏం నచ్చింది చెప్పండి, అప్లైన్ తో పని లేదు. ఓకేనా? నాకు ముగ్గురు కొడుకులు అన్నది కష్టం ఉన్న వాళ్ళకి చాలా, ఒక పెద్ద చిన్న కొడుకు పోయి ఒక బల్బు తీసుకొచ్చి ఇంత అంతా వెలిగించింది, ఒకటి నచ్చింది సార్ నాకు. 100 రూపాయలు ఇచ్చి తోలిస్తే 5 రూపాయలు పెట్టి క్యాండిల్, అదొకటి అనేది అర్థమైంది సార్ మంచిగా. నాకు చదువు అయితే బాగా మాట్లాడుతున్నారమ్మా. నాకు చదువు రాదు సార్. ఇవన్నీ బుక్ లో నేట్లా రాసుకుంటుండ్రు కదా అందరు, నాకైతే రాదు. కొంచెం అర్థమైన కాడికి చెప్పేస్తాను సార్. నేను చదువుకు సంబంధం లేదమ్మా, డబ్బులకి. బీరువా ఉంటే సార్ మీకు డబ్బు వస్తుందా? సబ్బు డబ్బు, సబ్బులు అమ్ముకోండి, డబ్బులు సంపాదించిన అది బెస్ట్. ఇంకా థ్యాంక్ యూ మేడం. సూపర్. సబ్బులు అమ్మండి, డబ్బులు సంపాదించారు. సూపర్ గురువు గారు. సో ఇంకా ఎక్కువ మంది హ్యాండ్ రైజ్ చేయకండి, సార్ని ఇబ్బంది పెట్టద్దు. ఉన్న వాళ్ళ వారికి అన్మ్యూట్ ఇస్తాను. అల్వేలా మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వేసేది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురుజీ. గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ. మీరు చెప్పే సబ్జెక్ట్ చాలా మంచిగా అర్థమైంది సార్. మాకు ప్రతి ఒక్కసారి మీరు చెప్పినప్పుడల్లా మాకు ఏదన్నా ఒకటి మాకు బాగా మైండ్ లో పెట్టుకుంటాం సార్. చాలా మంచిగా ఉంది మీరు చెప్పింది. ఇప్పుడు ముగ్గురు కొడుకులది ఒకరొకరు ఒక విధాన తెచ్చారు. లాస్ట్ మూడో బాబు కొంచెం, ఆ బాబు కొంచెం మైండ్ అనేది ఎక్కువ షార్ప్ పని చేసినందుకు అది కండీలను తీసుకుపోతే మాకు అందరికి వేలు వస్తుంది అని ఆ సార్ కొంచెం ఆ బాబుకు మైండ్ అనేది మంచిగా ఉంది కాబట్టి తీసుకొచ్చిండు, అందరికి వెళ్ళు తెచ్చింది. వేరే వాళ్ళకు ఆ మైండ్ లేదు కాబట్టి అది పత్తి తీసుకొచ్చింది సార్. నాకు ఇది ఒకటి అర్థమైంది సార్. నాకు బాగా అర్థమైంది సార్. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ సార్. మీరు బాగా చేయండి అమ్మా, మంచి డబ్బులు వస్తాయా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రమేష్ మాట్లాడుతాను సార్. ఇప్పుడే వచ్చిన ఇంటి దగ్గరికి. రమేష్ గారు బాగా జరిగిందా సార్? సార్ సూపర్ సార్. సూపర్ అని నేను మాట ఇచ్చిన 500 మంది కంప్లీట్ చేస్తానని చేయలేకపోయినా రియల్లీ సారీ చెప్తున్నాను. 440 పైన వచ్చినట్టున్నారా? సార్ 436 435 వచ్చారు. ఈసారి నెక్స్ట్ వీక్ ఇదే సాటర్డేకి 500 కంప్లీట్ చేసి నా మాట నేను నిలబెట్టుకుంటా. కొంచెం ఉదయంకే ఆల్రెడీ నేను మార్నింగ్ కాల్ చేసినప్పుడు నేను ఊర్లోకి వెళ్ళాను. నేను మా పేరెంట్ గారు చనిపోతే ఎక్స్పైర్ అయితే ఊర్లోకి వెళ్ళిన. భిక్షంబాయికి అలా అంత అప్ప చెప్పిన. కానీ సూపర్ సార్. ఎంతమంది వచ్చినది కాదు కానీ చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. మీ స్టోరీస్ కానీ టైం సెన్స్ అది అసలు బాగా యాక్టివేట్ అవుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. నేనేంటంటే మిమ్మల్ని అనేది ఒకటే, కొట్టపకొండ బూట్ క్యాంప్లో ఫస్ట్ డే చూసింది ఏంటంటే టైమింగ్. ఒకసారి వచ్చి చెప్పిర్రు, రెండోసారి వచ్చినప్పుడు మీరు మనుషులు కాదా అని అడిగారు. ఒకటే మాట. ఒకసారి వచ్చి డోర్ కొట్టిరు, రెండోసారి లేవకపోయి ఫ్రెష్ అప్ కాకపోతే మీరు మనుషులు కాదా, మీకు చెప్తే అర్థం కావట్లేదా అన్నట్టు చెప్పారు సార్. ఆ
ఆ టైం సెన్స్ ఇలా మా సక్సెస్ అనుకుంటా 100%. ఇలా ఇప్పుడు 45 చెప్పారు, అది నేను ఎన్నుకుంటా డ్రైవింగ్ లో వస్తున్నా అంటే టైం సెన్స్ అని చెప్తున్నారు. మన వెస్టేలో సక్సెస్ కావాలంటే కూడా ఆ టైం సెన్సే. నేను కూడా భిక్షం వైద్య ఎన్నో సార్లు చెప్పిన, మన కత్తిబాబు సారు మనకు నేర్పిన ఒక్క విషయం టైం సెన్స్. థ్యాంక్ యూ సార్. ఎన్నోసార్లు చెప్పిన ఈ విషయం నేను ఎన్నోసార్లు చెప్పిన. ఆ టైం సెన్స్ సార్ నేను ఫాలో అయ్యేది కూడా ఆ టైం సెన్సే. అందుకే నేను చెప్తా, టైం అంటే రమేష్ సార్ అంటే టైం అని చెప్తా. నేను కూడా అదే టైం మెయింటైన్ చేస్తున్నా, అదే నా సక్సెస్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వీక్ అయితే 500 members ని చేసి తీరుతా, నేనైతే మాట్లాడిస్తున్నా. ఈ రోజు బాధ నాకైతే సారీ చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నో ప్రాబ్లం, చాలా బాగా జరిగింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫీడ్బ్యాక్ ఇంటనే ఉన్నా సార్, కంటిన్యూ ఇంటనే ఉన్నా నేను. ఓకే, ఆన్ చేసిన ఆన్ నా చేతిలోనే ఉంటది, ఇది జూమ్ లింక్ నా చేతిలోనే ఉంటది. కాకపోతే ఓస్ట్ భిక్షం సార్కి ఇచ్చి మేడం ఇద్దరికి ఇచ్చిన. ఆన్ చేయడం నా చేతిలో ఉంది. అప్పటికెళ్ళా నా ఇంటనే ఉన్నా నేను, ప్రతి సబ్జెక్టు ఇంటనే ఉన్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ చేయాలని కోరుకున్నా. మీ వల్ల 100 మంది రిచ్, ఇక అంతే. ఇక అది రెండో ముచ్చట ఏం మాట్లాడలేదు. 10 మందిని రిచ్ చేస్తూ మనం రిచ్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. థ్యాంక్ యూ రమేష్ అన్న. అలాగే ఇంకొక 4 ఉన్నారు సార్, పర్మిషన్ ఇస్తే 4 చేద్దాం. సార్ ఫీడ్బ్యాక్ వల్ల మనకి అర్థమైంది సార్, వాళ్ళకి మంచిదే కాదు సార్. మీరు నచ్చే పాయింట్ ఇదే సార్. మిగతా వాళ్ళు ఏదో చేసి వదిలేస్తారు, బట్ మీరు మనస్ఫూర్తిగా వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. సువర్ణ జైల్ సింగ్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురుజీ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు చాలా వండర్ఫుల్ సార్. నిజంగా ముగ్గురు కొడుకుల స్టోరీ కానీ, కలెక్టర్ స్టోరీ కానీ, తర్వాత నాకైతే చాలా కనెక్ట్ అయింది సార్. 3 పాయింట్లు కూడా మా ఎదుగుదలకు పనికొచ్చే పాయింట్సే సార్. నిజంగా మేము కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటాం, మారుతాం సార్. మంచి భవిష్యత్తు. ఎందుకంటే తను ఏ రోజైతే ఒక హోటల్లో టిఫిన్ చేసిందో, మళ్ళీ కలెక్టర్ అయ్యి అదే హోటల్కి వచ్చి అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళు, అంటే ఒక వెయిటర్ ఆలోచించిన వ్యక్తి ఈరోజు నిజంగా ఒక కలెక్టర్ అయ్యి అందరు వెయిటర్లకి భోజనం పెట్టింది. సో అది మనలో ఉండాలి సార్. హెల్పింగ్ నేచర్ అనేది ఫస్ట్ అండ్ షూట్ కంపల్సరీ మన ఎదుగుదలకు పనికి వస్తుంది. సో ఇది ఉంటే మాత్రమే మనీ సంపాదించుకుంటాం. సంపాదనతో పాటు నలుగురికి హెల్ప్ చేస్తే ఏదో ఒక రోజు మనకు మీరు రిచ్ అని చెప్పారు కదా, 100% అందరం రిచ్ అవుతాం. రిచ్ లో మనం కూడా మంచిగా ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. అనిల్ కుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అదే సార్, మీరు చెప్పిన 3 అబ్బాయిలు చెప్పారు కదా, అందులో 95 రూపాయలు మిగిలించారంటే చాలా తెలివితేటలతో మిగిలించారు సార్. సూపర్ సబ్జెక్ట్ చెప్పారు సార్ ఈరోజు. మంచి, నేను ఫస్ట్ టైం సార్ మీ వాయిస్ వినడం మిమ్మల్ని చూడడం చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీరు కూడా ధనవంతులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. జ్యోతి మేడం అన్మ్యూట్ చేసుకోండి. సార్ వినిపిస్తుంది, మాట్లాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మీరు చెప్పిన స్టోరీస్ చాలా బాగుంది సార్. కలెక్టర్ అమ్మాయి గురించి కానీ, ఈ ముగ్గురు అబ్బాయిల గురించి కానీ, ఆ తర్వాత రిచి గురించి కానీ చాలా బాగా చెప్పారు సార్. చాలా అర్థవంతంగా ఉంది. చాలా బాగా చెప్పారు సార్. మా కొత్త వాళ్ళు అయినా సరే కాక మాకు బాగా అర్థమైంది. నాకు బాగుంది సార్. మీరు చెప్పింది ఫాలో అవ్వాలనుకుంటున్నాము. చాలా బాగుంది సార్. బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. మీ టీమును చక్కగా పెంచుకొని మేడం, ధనవంతులు చేయండి, మీరు ధనవంతులు అవ్వండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. గౌస్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. హలో మేడం మాట్లాడారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్ వెస్టీజ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం. రమేష్ సార్ చాలా 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 చక్కగా వండర్ఫుల్ టాపిక్ చెప్పారు సార్. మీ మాట
మాటలన్నీ ముత్యాల మూటలు సార్ అందరికి. మీరు చాలా ఇన్స్పిరేషన్ సార్ అందరికి. మీ గురించి చాలా నేర్చుకోవాల్సింది మిమ్మల్ని చూసి మేమందరూ. ఇప్పుడు కొత్తగా వచ్చాం కాబట్టి చాలా అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి సార్. మీరు చెప్పినట్లు మెయిన్ పాయింట్స్ ఉదాహరణలతో సహా చాలా చక్కగా మరి గంట 40 నిమిషాలు క్లాస్ చెప్పినా కానీ ఏ ఒక్కరికి కూడా బోర్ ఫీల్ కాకుండా మీరు చివరి నిమిషం వరకు మాట్లాడుతున్నారంటే అది మీలో చాలా ఓపిక అనేది కూడా ఉంది సార్. మీరు చాలా ఇన్స్పిరేషన్ సార్. ఒక లీడర్గా ఉండవలసిన లక్షణాలన్నీ మీలో ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. సరస్వతి మేడం, కర్ణాటక, అన్మ్యూట్ చేసుకోండి మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు వచ్చేసి సరస్వతి కర్ణ. నేను ఈ రోజు సార్ చెప్పిన విషయం ఏమిటంటే కూతురికి ఒక దోష తినిపించడానికి కొండపోతే పేదతనంలో ఆయన తిననట్ల కూతురు పెడుతున్నాడంటే ఆయన అక్కడ ప్రేమ కనబడుతుంది సార్ బిడ్డ కూతురు మీద. అట్లనే మన టీం మీద మనం కూడా ప్రేమ పెంచుకున్నారంటే ఇంకొకటి ఆ బిడ్డ దగ్గర ఒక కసి ఒక పట్టుదల ఉంటాడు సార్. ఎంత పేదతనం ఎలాగ పుస్తకం చదవాలి అని నలుగుట్ల నిలబెడాలి అని బిడ్డ దగ్గర కసి సిఎన్సీ చేసుకుంటూ మీటింగ్ చేసుకుంటూ డిఎల్సిపి మీటింగ్ ప్రతి ఇంకా ఎంత తెలిసినా కానీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలని నేను తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. చెప్పాం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. విషయం సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మన పెద్దబాబు గారు ఇచ్చినటువంటి సెషన్ అనేది అది కత్తిలా ఉంది సార్. వాస్తవం సార్ పేరు ఏ రకంగా ఏందో మనకి ఇచ్చిన సబ్జెక్ట్ కూడా అదే రకంగా కత్తి పట్టుకొని దూసుకుపోండి, మీకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు. వెస్టేజ్ అనేటటువంటిది రెండు వైపులా ఉన్నటువంటి కత్తిలాంటి మొదలు ఉన్నటువంటి కత్తిలాంటి సార్ చెప్పినటువంటి విధానం కూడా ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క పదం కూడా చాలా చాలా బాగుంది సార్. ఆ ముగ్గురు కుమారులది ఆ విషయంలో చెప్పినప్పుడు ఇద్దరిది వాళ్ళు సరే ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళు తీసుకొచ్చారు. మూడో కథను ఏం తీసుకొస్తాడో అని చెప్పేసి నేను అనుకుంటూ నా మనసులోనే ఒక క్యాండిల్ తీసుకొచ్చి ఒక అగ్గిపెట్టి తీసుకొచ్చి వెలిగిస్తే ఇంటి నిండా మనకు వెలుగు ఏ రకంగా అయితే వస్తుందో ఆ రకంగా ధనం కూడా నిండిపోద్ది అనే ఆలోచనతోటి ఉండొచ్చేమో అని అనుకున్నాను. అది మీరు ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేసి చెప్పారు సార్. చాలా చాలా బాగుంది సార్. మీరు మీరు మీ సెషన్ అనేది ఫస్ట్ టైం సార్ వినటము చాలా బాగుంది సార్. ప్రతి ఒక్కసారి కూడా మీ సెషన్ ఎప్పుడే వస్తుందో వింటారు సార్. నా పేరు వెంకటేశ్వర సార్, బీబీఆర్ అంటారు. కొండమల్లిపల్లి నుంచి మాట్లాడుతున్నా సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ సమయం ఇచ్చినందుకు సార్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్వేస్ చియర్స్. గుడ్ మార్నింగ్. బంధాల మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్. సెక్షన్ సూపర్ సార్. చాలా బాగుంది సార్. నాకు సెక్షన్ ఏంటంటే ప్రతి పాయింట్ సూపర్ సార్. నాకు 5 స్టార్ హోటల్లో బిర్యానీ తినటం సార్ కూర్చొని అంత సూపర్ ఉంది సార్. నాకు సెక్షన్ నాకేం కరెక్ట్ ఏంటంటే లాస్ట్ చెప్పారు సార్ ఒకటి, ఒక ఎవరో వ్యక్తి అడవిలో ఉండి ఊపిలో పడి అరుస్తా ఉన్నాడు, నన్ను రక్షించండి అన్నప్పుడు అరుస్తా ఉన్నప్పుడు అప్పుడు ఒక రైతు ఉండి ఎవరో ఊపిరి పట్టడాన్ని తనకు కాపాడడానికి ఒక పాడేస్తాడు. ఊపిరి అనేది
నేను పేదరికానికి అర్థం చేసుకున్నా, థర్డ్ అనేది వెస్టేజ్ సిస్టానికి అర్థం చేసుకున్నా. అంటే థర్డ్ వేసినప్పుడు బాబు భూమిలో అక్కడ పేదరికం ఉన్నది, ఈ వెస్టర్న్ సిస్టమ్ పట్టుకొని థర్డ్ వేసాడు, థర్డ్ పట్టుకొని బయటకు వచ్చాడు, అంటే సిస్టంలోకి వచ్చాడు. తను చదువుకొని ఎంతో స్థాయికి ఎదిగాడు సార్. మనం కూడా వెస్టర్న్ ఎదిగినట్టు అతను ఎదుగుతూ వచ్చాడు సార్. ఇది నేను నా మైండ్కి ఇలా కనెక్ట్ అయింది సార్. చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. సూపర్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడని చెబుతా ఇదే పదమా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు మల్లయ్య సార్. థ్యాంక్ యూ సార్ మల్లయ్య గారు. థ్యాంక్ యూ సార్. ప్రేమ్ చంద్ అన్మ్యూట్ చేసుకోండి. ప్రేమ్ చంద్. శ్రీంబీజీ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. మోర్ ఇన్ఫర్మేషన్ సార్. ఇది రెండోది ఈ సెషన్ అనేది. సో ప్రతిదీ రికార్డ్ అవుతుంది. మీది ఫస్ట్ది రికార్డ్ అయింది, ఆల్రెడీ సెకండ్ది రికార్డ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. సో మీరు చెప్పిన టాపిక్స్ అన్నీ ఉపయోగపడాయి. కాకపోతే బద్ధకాన్ని వదిలిపెడితే ఉపయోగపడతాయి సార్. అది బద్ధకం అనేది మనకి సంబంధించింది. అవన్నీ బద్ధకం వదిలిపెడితే ఇవన్నీ వస్తాయి. సో లేజినెస్తో ఉంటే ఇవన్నీ రావడం కష్టం సార్. సో బద్ధకాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్ళాలి. సో ఇది అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సరస్వతి మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఇంతకుముందు వాయిస్ బ్రేక్ అయింది. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా మాట్లాడుతున్నారు. అయితే నెట్ మిమ్మల్ని ఆపుతుంది ఆటంకం. సార్ అదే నేను చెప్తా విడిచిపెట్టినా. అయితే బిడ్డలో ఉన్న కసి పట్టుదల నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. ఎందుకంటే మనం కూడా ఒక వెస్టేజ్ లా ఐడి తీసుకొని మనం కూడా మీద ఒకటి చెయ్యాలి, తెలుసుకోవాలి అన్న చాలా మా దగ్గర కూడా ఉండాలి సార్. అట్లా ఉంటేనే మనం ముందరికి సాధ్యం ఉందా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఇంకా పెంచుకోండి. సిఎల్సీలు మంచిది మేడం. ఓకే సార్. ఓకే. నేను కనబడుతున్నా సార్. శ్రీనివాస్ అన్మ్యూట్ చేసుకోండి. లాస్ట్ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఉన్నారు సార్. అన్మ్యూట్ చేసుకుంటారా? హ్యాండిల్ చేయండి సార్. మోహన్ సార్ నర్మదా మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. చాలా ఎక్సలెంట్ చేశాను. మీరు చెప్పిన స్టోరీలు అయితే అసలు చాలా ఎక్సలెంట్. ఫస్ట్ టైం మీటింగ్ లో ఒక అతను చెట్లు పెడుతూ ఉంటే ఒక అతను తోపుతూ వెళ్తాడు. ఆ స్టోరీ చాలా ఎక్సలెంట్. సెకండ్ టైం సుబ్బారావు వెంకటేమ స్టోరీ చాలా ఎక్సలెంట్. అసలు ఇప్పుడు థర్డ్ టైం ముగ్గురు కొడుకుల గురించి చాలా ఎక్సలెంట్ చెప్పారు సార్. స్టోరీస్ చాలా చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఓకే సార్. అలాగే మనం ముందుకు ఎట్లా రిచ్ కావాలంటే ఏ విధంగా ఏం మార్చుకోవాలన్నది చాలా చాలా చెప్పారు సార్. వే ఆఫ్ టాకింగ్ కానీ, వే ఆఫ్ లివింగ్ కానీ, వే ఆఫ్ థింకింగ్ కానీ, వే ఆఫ్ వాకింగ్, వే ఆఫ్ బిహేవియర్ కానీ చాలా ఎక్సలెంట్ చెప్పారు సార్. చాలా చాలా బాగుంది. స్టోరీస్ చాలా ఎక్సలెంట్ సార్. మా టీంకి చాలా చాలా ఇన్స్పిరేషన్ సార్ మీరు. ఎందుకు అంటే ఈరోజు చాలా మంది ఈరోజు మీటింగ్స్ గురించి చాలా చాలా మాట్లాడుతున్నారు. సార్ మీటింగ్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది అని చెప్పేసి, అంటే ఎంత మార్చుకోవాలన్నది నేర్చుకుంటున్నారు సార్. నా టీంకి చాలా చాలా బాగుంది సార్. ఈరోజు వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు లాస్ట్ టైం లో ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, హ్యాండిల్ చేయడం మానేసి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అనసూయపల్లి అన్మ్యూట్ చేసుకోండి మేడం. అనసూయ మేడం. గుడ్ మార్నింగ్ మిస్టర్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నాకు మీ స్టోరీలో నచ్చింది. పేదరాలైన ఒక అమ్మాయి
హోటల్కి వచ్చినప్పుడు వాళ్ళ ఫాదర్ కనీసం పాపకు పెట్టించడానికి మాత్రమే డబ్బులు ఉన్నాయంటే ఆమె మళ్ళీ తిరిగి కలెక్టర్ అయ్యి ఆ వెయిటర్ చేసిన వెయిట్ మర్చిపోకుండా హోటల్ మేనేజ్మెంట్ మొత్తానికి బిల్ పే చేయడం నాకు బాగా అంటే మనం కూడా వెస్టేజ్ లో చేసిన వీళ్ళు మరవకుండా ప్లస్ ఎవరికైనా సరే సహాయం చేయాలనే పాయింట్ కనెక్ట్ అయింది సార్. మీ మీటింగ్ ప్రతి ఒక్క పాయింట్ బాగా బాగా సూపర్ సార్. అసలు వినంతా ఉంటే ఇంకా బోర్ అస్సలు రాదు సార్. అప్పుడే సెషన్ అయిపోయిందా అనే ఫీలింగ్ వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే మేడం. సార్ అడ్మిట్ చేసుకోండి. శ్రీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేరియన్స్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. మీ పేరు అంత అర్హత నాకు లేదు కానీ మీ గురించి నాగరాజ్ సార్ చెప్పేవాళ్ళు సార్. కత్తిబాబు సార్ అంటే సూపర్ బుట్ క్యాంప్ లో స్టార్ట్ అయింది మా బంధం అని. 2 years తర్వాత 2-3 years నేను వచ్చి 2 years అవుతుంది సార్. 2 years లో మిమ్మల్ని చూడాలని నాకు ఆశ ఉన్నది. జూమ్ ద్వారా మిమ్మల్ని మీ మొహాన్ని చూడగలిగాను. ఫస్ట్ టైం నేను మీటింగ్ విన్నాను. ఆ రోజు ఫీడ్బ్యాక్ ఇవ్వలేకపోయినా ఈ రోజు జర్నీలో ఉన్నాను. ఏం వినలేకపోయినా సార్, సారీ. కానీ మొత్తం మీద మీ ఫేస్ చూశాను, వే ఆఫ్ టాకింగ్, తర్వాత ఒక IAS ఎట్లా మాట్లాడుతారో నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఫస్ట్ టైం విన్నప్పుడు నేను ఫీడ్బ్యాక్ ఇద్దాం అనుకున్నాను, ఆ రోజు ఇవ్వలేకపోయినా. ఈసారి ఖచ్చితంగా ఇస్తాను సార్. మొత్తం మీరైతే మీతో మాట్లాడడానికి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కూర్చోండి సార్. దగ్గర ఆగిన కాబట్టి వర్షం వస్తుంది, ఆగిన ఆ ఫీడ్బ్యాక్ కన్నా ఉండగలిగిన. చాలా మంది ఈరోజు జూమ్ అటెండ్ అయ్యారు. చాలా సంతోషంగా ఉంది సార్ మీతో మాట్లాడుతున్నందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ టైమ్ ఐ విల్ గివ్ ద ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎల్ఎస్ గారు నిరంజన్ అడ్మిట్ తీసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంటుంది. చాలా మంది ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఏది చేయాలనుకున్న డౌట్లు ఉంటాయి కాబట్టి డౌట్లు అనేది మొత్తం క్లియర్ గా చేసి పెట్టారు సార్. ఇట్లా పోతే ఇట్లా బాగుంటది, ఏ రకంగా పోతే మనం డబ్బులు పైస్తాం అనేది చాలా వరకు అయితే కనెక్ట్ అయింది సార్. వర్షంలో ఉన్నాము, కొంచెం చెప్పలేకపోయినాం సార్. సరిగ్గా కూడా ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పేదాంట్లో చాలా వరకు ముందుకు పోవాలనుకుంటే ఏ రకంగా పోవాలనేది ముగ్గురు అన్నప్పుడు, ముగ్గురు కొడుకులు అన్నప్పుడు కూడా ఒకరు ఒకటి తీసుకొస్తే ఒక రోడ్డు తీసుకొస్తే లాస్ట్ ఛానల్తో కలిపి 5 రూపాయలతో తీసుకొని 95 రూపాయలు మిగిలి అనేది చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. గురుగారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ టీమ్ తరఫున, అందరి తరఫున ఒకసారి మీకు మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మీరు ఎప్పుడు మాకు ఇదే సపోర్ట్ ఇచ్చుకుంటూ ఈ ధైర్యాన్ని ఇవ్వాలి మాకు. సార్ అడ్మిట్ చేసుకోండి సార్. ఆలోచింది సార్. ఓకే సార్. మ్యాక్సిమం ఫీడ్బ్యాక్ ఇచ్చేసారు సార్ లీడర్స్ అందరూ. సో వర్షం పడుతుంది ఇక్కడ ఏరియాలో, అందువల్ల కొంచెం జర్నీలో ఉన్నారు సార్ లీడర్స్ అంతా కూడా. ఎస్ సార్. లాస్ట్ మంచి జరిగిందని ఫీడ్బ్యాక్ సార్. ఇది ఈ విధానం మేము అవలంబిస్తున్నాం సార్. మీరు నేర్పిన విధానమే సార్. అడ్మిట్ చేసుకోండి. సుబ్బారావు గారు, చుమ్మడి సుబ్బారావు గారు అడ్మిట్ చేసుకోండి సార్. సార్ మీకు పాసిబిలిటీ లేకుంటే కావాలి లక్ష్మయ్య గారు అడ్మిట్ చేసుకోండి సార్. గారు సార్ గుడ్ మార్నింగ్ సార్. సరే ఇంతకుముందు మీ ఇప్పుడు కలవలే సార్ మీకు. అది మీరు చెప్పింది చాలా బాగుంది సార్. సార్ మేము అడ్మిట్ అయినాం సార్. అందులో
చాలా మంచి చెప్పిండు సార్ సార్ నేను ఓకే సార్ థ్యాంక్ యూ సార్. మంచి బిజినెస్ సార్, మంచి బిజినెస్, చాలా చక్కగా ఉంటుంది. కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి. నెలకి చేయండి, ఆర్టిస్ట్ లింగస్వామి అన్మ్యూట్ చేసుకోండి. శ్రేమ్ విజయ్ గుడ్ మార్నింగ్ విజయ్. గుడ్ మార్నింగ్ గురుజీ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజు చెప్పిన ముగ్గురు అన్నదమ్ములకి మీరు చెప్పే సెషన్ చాలా బాగుంది సార్. మాకు కూడా క్లారిటీ వచ్చింది. చాలా చక్కగా వివరించారు సార్. మనసు నిండా మనసుతనం ఉంటే మనకు మంచితనం ఉంటే మనకు డబ్బు అదే వస్తుంది సార్ అనేది ఒకటి నాకైతే అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. ఈ ఒక్క సమయం గురుగారు. సో ఇందరు ఒక పాయింట్ చెప్పలేకపోయారు. ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ లాగా చనిపోతే ఊరంతా ఏడవాలనే విషయం హార్ట్ టచింగ్ సార్. అది ఎక్సలెంట్ సార్. ఆ పదం డబ్బులు సంపాదించాలి లేదా ప్రేమాభిమానులు సంపాదించి దాంతోనే డబ్బులు ఉన్న వాళ్ళు ఇంకెక్కువ తయారు చేసుకోవచ్చు అనేది చాలా గొప్ప విషయం సార్. ఇది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత ఎక్సలెంట్గా టైం సార్. అది ఫిక్షన్ కదా సార్. ఎవరు సార్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రమేష్ గారు థ్యాంక్ యూ. గౌరీ మేడం థ్యాంక్ యూ. ఈ మీటింగ్ లో ఉన్న అందరికి గెస్టులందరికీ థ్యాంక్ యూ సార్. బాయ్ నెక్స్ట్ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.